రాజకీయ విలువలను బీఆర్ఎస్ పార్టీ దిగజార్చుతుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శేఖర్ మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంచి సంస్కృతికి, విలువలకు, పోరాటానికి నిలయం తెలంగాణ గడ్డ అని ఎమ్మెల్యే అన్నారు. బీఆర్ఎస్ అధికారం కోసం చేసే ఆకృత్యాలు ప్రజలకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తుందన్నారు. తెలంగాణ వచ్చింది ఒక్క పార్టీ వలనో కాదన్నారు. ఎందరో బలిదానాల ఫలితమే తెలంగాణ వచ్చిందని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు చేసే ఆకృత్యాలపై న్యాయపరంగా పోరాడతామన్నారు. తెలంగాణ ఉద్యమం తెచ్చి ఇవాళ తెలంగాణ ఉద్యమం ఎవరికి అవసరం, ఎందుకు అవసరం అనేది సబండ వర్గాలు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు, ప్రజా సంఘాలు, ఉద్యోగస్తులు, ఆల్ పార్టీస్ అందరు కలిసి తెలంగాణ తెచ్చుకుంటే తెలంగాణ ఎవరిచ్చిరో సర్వ సమాజానికి తెలుసు. ఇక మళ్ళీ మళ్ళీ చెప్పి వాళ్ళ దాకా దిగదారు రాజకీయాలు చేయదలుచుకోలేము. ఇచ్చే స్థానంలో ఎవరున్నారు మీ అందరికి తెలుసు. ఎంత ఆకలి ఉన్నా ఆకలి 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 అని అరిచినా అన్నం పెట్టినోడు గొప్పవాడా, ఆకలి ఆకలి అని అరిచినోడు గొప్పవాడు. అన్నం పెట్టినోడు గొప్పవాడు అని నేను చెప్తున్నాను. ఎస్, ఇవాళ ఒక ఉదాహరణ చెప్తా. 42% చేసింది ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలా కుల వ్యవస్థను విధ్వంసం చేసి దీనికి ఒక చర్మగీతం పాడాలి, బీసీలకు న్యాయం జరగాలనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పద్ధతి మీద, డెమోక్రసీలో అందరు నచ్చే విధంగా, అందరు మెచ్చే విధంగా ఒక సైంటిఫిక్గా సర్వే చేయించి జనాభా ప్రాతిపాదికన 42% ఇలా రిజర్వేషన్ రావాలని చెప్పి తీర్మానం చేసి ఇలా ఇచ్చే స్థానంలో ఎవరున్నారో మీ అందరు తెలుసు. అక్కడ పంపడం జరిగింది. పంపితే ఇచ్చి మేము గొప్ప వాళ్ళమని చెప్పుకోండి. దానికి వంకర టింకర సమాధానాలు, వంకర టింకర మార్గాలు ఎత్తుకుతా ఉన్నారు. కాబట్టి ఆ రోజు తెలంగాణ ఎట్లయితే ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఈరోజు 42% కూడా మీకు బీసీల మీద ఏమాత్రం అది ఉంటే ఇలా మీరు 42% 9th షెడ్యూల్లో ఇవ్వాల్సిందే. అంటే మేమేమంటున్నాము, ఎలా మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇలా ప్రజా సంఘాలు పాపం కుల వ్యవస్థ